ఓ అబ్బోరే కిందికి వంగు చూడు. అబ్బా 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 కొనముక్కి మీద కూర్చుందా బొగాని. ఓ అబ్బా ఏమన్నామంటున్నా అది మనది. వావ్ నెంబర్ ఉడికింది, నెంబర్ వన్ టేస్ట్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ తెలుగు ట్రావెలర్. నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసేసి నాటుకోడి మెంతెం కూర కర్రీ ఎలా ఉండబోతుంది అనేది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మీరు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నా. చూడు ఎట్లా కూర్చోరు చూడు ఇల్లు. ముట్టియరు అంతేనా? అంతేనా? పెళ్ళి కట్టెలు పెట్టు. పొయ్యిలో కట్టెలు పెట్టు. పొయ్యిలో కట్టెలు పెట్టు. సంసారం పెట్టు ఫస్ట్. అమ్మా ఏంటి వెరైటీగా ఉంది. మనమే వెరైటీ చేస్తున్నాం. అవును కాదు ఏది వెరైటీగా ఉంది. గ్యాస్ది. గ్యాస్దా? అవును. అంతేనా? ఇది కూడా వెరైటీ వచ్చిందంట. అంతేనా? అవును. మంచిగా ఉంది, మ్యాచ్ బాక్స్ కాకుండా. అంతే. అవును. పెట్టి ఎట్లా ముట్టిస్తే వస్తుందాము. పోయే సరిపోతుందా ఇది? మస్తు అవుతుంది. ఉండండి మస్తు అవుతుంది. కాదు ఇది సరిపోదేమో. మస్తు అవుతుంది. బాగుని పెట్టాం. ఫస్ట్ ఎత్తి పెట్టాం. ఫస్ట్ అంతేనా? అన్నీ పెట్టేసాం. పోయ్యా అవి ఉండని అవి కట్ చెయ్యి. ఏంటి ఏంటి అవి పచ్చిమిర్చిలు అవి కట్ చెయ్యి కర్రీకి. చెట్టుకు మామిడి చెట్టుకు కాదు వంప నీళ్ళు. అంతేనా? నీకేం వంపాలి రోజు నీళ్ళు. చెట్టుకు మంచిగా చల్లదాన్ని మీ అది మనం. నేను మర్చిపోయినా. సైజు తక్కువైతే సైజులు పెంచుతామని చూస్తున్నాం. సైజు చూసినా నువ్వు చెప్పింది నిజమే నాయన. నువ్వు చెప్పింది నిజమే. అది మన కదా ప్లానింగ్ ఇస్తా కదా నేను. చెట్టుకు మంచిగా మామిడికాయలు కూడా బాగా కాస్తాయి, మంచి కాయలు వస్తాయి. కానీ మాకు కొంచెం పొద్దున్న అన్నీ కదా నేను మంచిగా బాగా రేసి టైపు కదా. అట్టేసరికి ఎంత పెడతారు కదా. షేర్ బియ్యానికి షేర్ పెడతారా? కాదు పెట్టింది ఉంటుందా? జబర్దస్త్ ఉంటుంది. ఏడుంటుంది పోయింది ఇక్కడ. పెట్టు అక్కడ పెట్టు. నువ్వు రాళ్ళే మనకి ఇట్లా తెస్తావు నువ్వు. ఏం కాదు పెట్టేసి. ఏం కాదు అంటున్నావు నువ్వు. ఏం కాదు. మధ్యలోనే పోయేటట్టుంది. ఏం పోదు. ఏం పోదు ఇక. అంతేనా? ఏం కాదు అది. ఏమో నాకు డౌట్ వస్తుంది. నాకు డౌట్ వస్తుంది ఏమో.
ఏం కాదు సార్, ఆ? ఏం కాదు ఇంకా. ఓ అబ్బాయి చూసుకోగో మనం చేసి ఉంటా ఆ? కొనం ఇక మేము కూస్తుంది. నేను- ఓ అబ్బోరే కింది కొంగు చూడు. అబ్బా 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 కొనముక్కి మీద కూస్తుందా బొగాని. ఓ అబ్బా ఏమన్నా ఉంటున్నా అది మనది. నేను చెప్తున్నా మనం చేసేదే వేరే కాదు నువ్వు మంచి రాజు పెట్టాలిగా. మంచిగా ఇది దొరకలేదు. చే ఇది అడవినైనా ఎంత అడివి అయితే మాత్రం ఎసరు సరిపోదు, ఎసరు సరిపోదు, సరిపోతుంది సరిపోదు, సరిపోతుంది నువ్వు సరిపోదు. నా మాట నువ్వు, నా మాట నువ్వే కాదు. నాకు రాయి మీద డౌట్ వస్తుంది. నాకు నీకు డౌట్ కాదు. ఇప్పుడు ఎంత ఎసరు సరిపోదు. నాకు రాయి మీద డౌట్ వస్తుంది. నాకు ఎక్కడ కాదు ఏం కాదు. నిన్నగా నీకు ఎందుకు ఏమో మళ్ళా సరిపోకటే కష్టమవుతుంది మనం. సరిపోతాయి. ఓ మనం చేసి వంటకు పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చినాం. ఇంత దొడ్డి కట్టెలు తీసుకొచ్చినాం. 10 కిలోల వంట చేసుకోవచ్చురా. మంచి కచ్చి ఓయ్యా అస్సలు బట్ట లేదు, మసి బట్ట లేదు, మసిగుడ్డ ఆట రమ్మానికి వస్తానికి మధ్యలకానికి ఎరిగి పెట్టినట్టు అవుతుంది మనం చేసే వంటకు. రేంజ్లో మంటున్నాం వంట. పోతాం. వాటర్ వేస్ట్ చేయకుండా, వాటర్ వేస్ట్ చేయకండి జరా దయచేసి. కాదు హౌస్ కాడ బోర్ వస్తుందేమోగా. వస్తుంది మరి అలా ఫ్రెష్గా చేద్దాం. మళ్ళీ ఆడికి ఎందుకునైనా. అక్కడ పక్కకు పోయి అట్లా ముక్క తుంకలు కింద చేసేసావు. ఏమయ్యా వీడికి పిటానం పిరం కాలబడ్డది. చాలా నిజంగా చాలా చాలా ఎక్కువైంది చికెన్ రేటు. ఏం తినట్లేదు, ఏం కొంట. అవును మంచి. ఒకసారి రైస్ కలుపు, అన్నం బియ్యము అడుగు పడుతుంది. శ్యామల బియ్యము అడుగు పడుతుంది. కలపనంట కలిపే సరిపోతుందా? బట్ ఏమవుతుంది ఏం కాదు కానీ భయ్యా చాలా ఉల్లిగడ్డ చాలా మస్తు అవుతుంది. అవునా? చుట్టూ రౌండ్ కొట్టు గంటే. మొత్తంగా వస్తున్నావు, మొత్తంగా వస్తున్నావు. చాలు చాలు పోయా చాలు. ఉల్లిగడ్డనా? చాలు మరి చాలు. లే వేస్తా మనకు దానికి ఇది తయారు చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఓడి పెట్టుకుంటాడు వేషం ఇది. అరే రామచంద్ర చాలు చాలియా. కొంచెం కజ్జి. నల్ల మిర్చి బాగా ఘాటుంటాయి కనుక నెంబర్ 1 ఘాటుంటాయి. ఆగ్ర మంటకపోవాలి. మిరపపొడి ఘాటాకెళ్తా పోటుగాడు. కొంచెం మంచిరాలు పెట్టేది ఉండే.
అమ్మతం అది చేసి మళ్ళీ నేను అదే అంటున్నా. చేసి ఒక రాయి దొరకలే కరెక్ట్. నేను అందుకనే మంచి రాళ్ళు పెట్టేది ఉండే అన్న. ఏం కాదు నేను చూసుకుంటాను సంగతి. కానీ నువ్వు జర బాగా కదలకుండా మెల్లే కలుపు. నేను చూసుకుంటాను సంగతి. అన్నమైనాక అరే వా మీదే లేట్ అయిపోయింది. బాగా దింపుతున్నా ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ స్పూన్ ఎక్కడ పోయి? ఇది లేదు. ఆ చెంచా తీసుకో. ఇది ఇట్లనా? ఇంకే చెంచా షాక్ తీసుకోండి స్వామి. ఒక స్పూన్ కారం ఫ్రెండ్స్. అర స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే సాలకపోతే వేసుకోవచ్చు, మళ్ళీ తిక్కమైతుంది అని చెప్పి. తిక్కమైతే మరి ఏం చేయలేంగా. ఇట్లా చేస్తే కర్రీ టేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంది, ముక్కకు బాగా పడుతుంది ఇట్లా చేయడం బట్టి. కాసేపు ఇట్లా కలిపి పెట్టేమనుకో ముక్క గట్టిగా పడుతుంది. చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా భలే అవుతుంది. అంటున్నా? అవును అవును. కొంచెం ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వేస్తే ఏమవుతుందంటే ముక్కకు మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా ఫిక్స్ పట్టుకుంటుంది ఇట్లా వేస్తే. ఫిక్స్ పట్టుకొని ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకొని ఇట్లా చేసి మళ్ళీ ఓ 10 నిమిషాల తర్వాత లేదా ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా కలిపి పెట్టి చేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ వేసి తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తా. అవునా? అంతేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఈ లోపల ఏం చేద్దామంటే మనం దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి దీంట్లో.
రికార్డ్ పెట్టినాం. వేసినాం కాబట్టి ఇక కొంచెం మిక్సీ చేసి కాసేపు అట్లే కప్పి ఊకినాం అనుకో ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఉంటుంది. మనము కాసేపు ఏమంటారు చూడు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేస్తుండు, అదే ఇదే అట్లా ఇట్లా అని చెప్పి. నేను నా స్టైల్లో ఉంటే చాలామంది టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, నువ్వు మళ్ళీ నువ్వే వండాలని చెప్పి నాతో చెప్పేవాళ్ళు. కానీ అదే ఇదే అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుండు. ఏమంటారు చూడు, 10 మందిలో పాము చదవదని చెప్పి అది ఇదే. నా మీద ఎక్కి చెప్తున్నారు మళ్ళీ మీరు. నేర్పించింది మీకు నేను. ఏమిట్లా ఏంటిది? అవునా? అంతేనా? నెంబర్ 1 పనులు. ఈ ఆక్సిజన్ లేదు, ఏది మందులు లేకుండా గౌల పెన్ ఆవుల పెన్ వేసి పండిస్తున్నాం. ఓకే, ఆవుల పెన్ వేసి పండిస్తున్నాం. ఆవు పంచకంతో మందుకు పిచికారి చేస్తున్నాం. ఇంత పురుగు దోమ అలాంటివి ఏం లేదు ఇప్పటి వరకు. మేము ఈ ఫర్టిలైజర్ మందులే వాడతలేము. అంతేనా? ఒక్క మందు కూడా వాడతాం. మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగా ఇది మెంతెం కూర చికెన్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా గోంగూర చికెన్, ఇంకా వెరైటీ ఇంకేదో చూసినాం, కానీ మెంతెం కూర చికెన్ అనేది నేనైతే అది కాలేదు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నేను చూసి నేర్చుకున్నా, చాలా బాగా అనిపించింది నాకు. అందుకే నేను చూసి చేస్తున్నా. మెంతెం కూర వేసుకోవాలి. మీకు మెంతెం కూర ఇందులో వేయగానే స్మెల్ మారిపోతుంది టోటల్. ఫ్రెండ్స్ కాస్తంత ధనియాల పొడి వేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా స్పైసీగా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేయడం వల్ల ధనియాల పొడి వేయడం వల్ల స్పైసీగా మంచిగా ఉంటుంది. చూద్దాం ఎంతకైనా మంచిది. వావ్, దట్ వాస్ సూపర్. ఆల్మోస్ట్ చికెన్ ఉట్టినట్టే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా చివర్లో వేసుకోవాలి. ఇవన్నీ రకాలుగా తిన్నా కానీ ఇది బొంగుల చికెన్, ఇది ఈ మెంతం చికెన్ అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. మెంతం చికెన్ చాలా బాగుంటుంది. నువ్వు చూడు ఇంకా ఎట్లుంటుందో చూడు. నువ్వు మళ్ళీ ఇంకోసారి చెయ్యి అని చెప్పి అంటావు. నువ్వు అదిరిపోయేటట్టు కాదు నువ్వు. ఇప్పుడు లాస్ట్లో మనము గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక రౌండ్ జస్ట్ ముక్కలు కట్టుకునేది ఇట్లా అంటే చాలు ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో కొత్తిమీర, పుదీనా ఫైనల్ వేసేసి మనం దింపడమే ఇక.
ఫైనలీ కొత్తిమీర పుదీనా కూడా ఇంకేసేసినాం ఫ్రెండ్స్. చికెన్ ఇంకా దింపేసేద్దాము. దింపేసేసి మనం తిందాం. ఇక ఆకలి అవుతుంది, మస్తు టైం అవుతుంది ఇప్పటికి, అసలు బోలేదని టైం అవుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తిందాం మనం ఇప్పుడైతే. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తా. వింటున్నావా? నాటుకోడి చికెన్, మెంతం చికెన్. దొడిపిస్తుంది. ఇట్లా ఉంటుందో చూడు ఒకసారి. ఇక స్మెల్ అయితే అదిరిపోతుంది, మామూలుగా లేదు. మామూలుగా లేదు. వేయాలనా ఇంకా తర్వాత తీసుకుంటావా? బస్ బస్ మీరు కూడా తీసుకోండి. కింద పట్టదు ప్లీజ్. ఉప్పు కలవదు నేను దక్కనట్టు. వావ్, ఫెంటాస్టిక్. బాగుంది. వావ్, నెంబర్ ఉడికింది, నెంబర్ వన్ టేస్ట్. మొత్తానికి ఫెయిల్ కాలే, పాస్ అయింది. నెంబర్ వన్ పాస్ అయింది. నేను తిన్నాక ఇట్లా నేను ట్రై చేయాలని చెప్పి అనిపించింది నాకు కూడా. ఇలాంటి కూడా మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఇట్లా నాటుకోడి మెంతం ఎన్నో తిన్నా, కానీ నాటుకోడి మెంతం కూర వేసి తినడం అంటే సూపర్. నువ్వు అంటే కదా స్టార్టింగ్ ఎట్లయితే మెంతం కూర ఏందని చెప్పి అన్నావు. ఫస్ట్ టైం మెంతం కూర ఏంది, గోంగూర అయితే తిన్నాము అట్లా ఇట్లా అని చెప్పి అన్నారు. కానీ భయపడరు మీరు. నాకు కూడా డౌట్, నాకు కూడా కొంచెం డౌట్ చూసుకుని నీదికెళ్ళి. మొత్తానికి నేను చేసింది సక్సెస్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మెంతం కూర, నాటుకోడి, చికెన్ కర్రీ. చాలా సంతోషం. నేను చెప్పినట్టుగా చాలా బాగా ఇది. మీరు ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. మా బాబాయ్కి బాగా నచ్చింది. వాళ్ళకి బాగా ఆకలి అవుతుందంట, ముఖ్యంగా మస్తు ఆకలి అవుతుందంట. అప్పటి నుంచి మొత్తుకుంటారు. లేట్ అయింది కానీ మొత్తుకుంటారు. అయినా కానీ కూడా ఇప్పుడు బాగా అయింది కాబట్టి ఇంకా వాళ్ళు తపరిస్తారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మరీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్. జై హింద్. డన్.